హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరుణ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకుంటున్న రెసిపీ చికెన్ మునక్కాయ కర్రీ. ఈ కర్రీని ఇంట్లో చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ చికెన్కి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకున్నాను. ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత ఇక్కడ నేను పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. కేజీ చికెన్కు ఒక 5-6 పచ్చిమిర్చి పడతాయి. ఈ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చాలా సన్నగా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5 ఉల్లిపాయలు తీసుకొని బాగా చిన్నగా కటింగ్ చేసుకొని వేయించుకుంటున్నాను. ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేయించేంత వరకు ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనకి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోతాయి. మరొక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ముందుగానే కడిగి క్లీన్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకుందాం. చికెన్ ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే మనకు టేస్ట్ అనేది ఎంత బాగా వస్తుంది. చికెన్ మొత్తం యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. 10 నిమిషాల తర్వాత మనకి చికెన్లో వాటర్ అంతా ఉడికిపోతాయి. ఇలా చికెన్ సాఫ్ట్గా అయ్యాక ఇందులో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొక నిమిషం పాటు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు వేసుకొని మరొక నిమిషం పాటు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ 2 మీడియం టమాటాలు కటింగ్ చేసుకొని వేసుకున్నాను. ఈ టమాటా ముక్కలు బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఒక 3 నిమిషాలు ఉడికించుకుంటే మెత్తబడిపోతాయి. ఒక 3 నిమిషాల తర్వాత టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు ఇందులో ములక్కాయలు వేసుకుందాం. ఇక్కడ నేను 2 కాడలు తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ టమాటా ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టుకుంటూ ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత మనకి ములక్కాయ ముక్కలు అనేవి బాగా సాఫ్ట్గా ఉడుకుతాయి. ఇలా ఉడికిన తర్వాత ఈ చికెన్కి సరిపడగా కల్లుప్పు వేసుకుందాం. మీ టేస్ట్ని బట్టి ఇక్కడ ఉప్పుని యాడ్ చేసుకోండి. కల్లుప్పు అయితే బాగుంటుంది. కల్లుప్పు వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం వేసుకొని మనకు గ్రేవీకి సరిపడగా వాటర్ వేసుకొని మరొక 10 నిమిషాలు ఉడికించుకుందాం. 10 నిమిషాల తర్వాత మనకి గ్రేవీ అనేది దగ్గరికి అవుతుంది. ఇప్పుడు ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులోకి మసాలా యాడ్ చేసుకుందాం. ఎక్కువ మసాలాలు లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకుందాం. ఇక్కడ నేను జీలకర్ర ఎల్లుల్లిపాయ వేసుకొని కలుపుకుంటున్నాను. మనకి చికెన్ ములక్కాయ కర్రీ టేస్టీగా రావాలంటే ఎక్కువ మసాలాలు వేసుకోకుండా ఇలాగ సింపుల్గా జీలకర్ర ఎల్లుల్లిపాయ వేసుకుంటే మనకి టేస్ట్ అని చాలా బాగుంటుంది. మీరు ఇంతవరకు ఇలా ట్రై చేయకపోతే ఈసారి డెఫినెట్గా ట్రై చేయండి. 1 నిమిషం పాటు కలుపుకుంటే మనకి ఈ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీ అండ్ సింపుల్ అయిన
చికెన్ మునక్కాయ కర్రీ. మీరు ఇంతవరకు ఇలా ట్రై చేయకపోతే డెఫినెట్గా ఈసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, మీ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.